ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు, అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే చావా అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఛత్రపతి సంభాజీ మహారాజుని ఔరంగజేబు మోసం చేసి మొత్తం మీద ఒక 40 రోజులు క్రూర హింసలు పెట్టి తులాపూర్ అనే ప్రాంతం దగ్గర ఆయన ఉరి తీసి చంపేశారు. అత్యంత కిరాతకంగా చంపారు ఔరంగజేబు. ఆ 40 రోజుల్లో మతం మార్చుకోమని బెదిరించిన కొంచెం కూడా చెల్లించకుండా ఆయన హిందూ మతం సనాతన ధర్మ ఆర్ష ధర్మం మీద నిలబెడతానని చెప్పి ఔరంగజేబు కట్టేసి ఒక పిరికివాడుగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అత్యంత క్రూరంగా హీనంగా చేసి చంపేస్తే ఆయన ప్రాణత్యాగం చేశాడు దేశం కోసం, దేశమాత కోసం. అప్పుడు ఈ సంభాజీ మహారాజ్ అంటే చావు ఊరికే పోలేదు, అది ఔరంగజేబు వినాశనానికి దారితీసింది. ఛత్రపతి సంభాజీ మహారాజు అత్యంత హీనంగా చంపబడ్డాడని చెప్పాం కదా, క్రూరంగా కిరాతంగా. ఆ చావు మరాఠాల్లో ఒక ప్రతీకార జ్వాల రగిల్చింది. మొత్తం మరాఠాల అందరిలోనూ ఒక ప్రతీకార జ్వాల. మా చావా మహారాజుని ఈ రకంగా నువ్వు చంపుతావా అని చెప్పేసి ఎలాగైనా ఔరంగజేబును మట్టు పెట్టాలి, ఔరంగజేబును నాశనం చేయాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు వీళ్ళంతా కలిసి. దాంట్లో ఔరంగజేబు అంటే ఇప్పుడు ఎలా జరిగింది అంటే వీళ్ళు 200 మంది అంటే సంభాజీ మహారాజు చెప్తున్నాను, సంభాజీ మహారాజు ఆయన సైన్యం 200 మంది ఉంటే ఒక 10,000 మంది ఔరంగజేబు సైన్యం వీనికి ఒక రకంగా మోసం చేసి చంపడానికి కారణమయ్యారు. అప్పుడు కూడా ఆ 200 మంది సైనికుల్లో కూడా ఫలోజీ ఘోర్పడే అని చెప్పి ఒక వీరుడు ఉన్నాడు, ఫలోజీ ఘోర్పడే. ఆ ఘోర్పడే కూడా చనిపోయాడు. సరే, సంభాజీ మహారాజుని వాళ్ళు బంధించారు, నానా హింసలు పెట్టారు. 40 రోజులు మంటల కాలం ఆయన ఎక్కడా చెల్లించలేదు, అలాగే ఉన్నాడు. ఆయన ఉరి తీశారు తులాపూర్ అనే ప్రాంతంలో. ఆ ఫలోజీ ఘోర్పడే అని చెప్పాం కదా, ఘోర్పడే కొడుకు శాంతాజీ ఘోర్పడే. ఇక్కడ ఇవాళ మన కథలో హీరో శాంతాజీ ఘోర్పడే తన మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని అలాగే తన తండ్రిని అన్యాయంగా అత్యంత క్రూరంగా చంపినందుకు శాంతాజీ ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఔరంగజేబు మొత్తం మొఘలుల నాశనానికి నేను నడుం కట్టాను, నేను ఈ రోజుని దానికోసమే చేస్తానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ పూడాడు శాంతాజీ. ఈరోజు మన కథలో శాంతాజీ ఏం చేశాడు, శాంతాజీ ఘోర్పడే అనేది చూద్దాం. సరే, మరాఠీలు అందరిలో కూడా శాంతాజీ వాళ్ళకి నాయకత్వం వహించుంటారు. కానీ ఆ చావా అంటే సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత రాయగఢ్ కోటలో జుల్ఫికర్ ఖాన్ అనేవాడు ఏం చేశాడంటే సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిని అలాగే అతని చిన్నపిల్లాడు ఉంటే అతన్ని కూడా ఇద్దరిని కలిసి అక్కడ బంధించారు అక్కడ రాయగఢ్ కోటలో. సరే, అది అలా ఉంది. ఇంక అక్కడి నుంచి మన ఏం చేశాడంటే ఇంక ఒకటే చాబోర్ రేవో మరాఠాల ఎలా తీసుకున్నారంటే మరాఠాల పంతం ఔరంగజేబు అంతం చేయడమే మరాఠాల పంతం, ఇంకేమీ లేదు వాళ్ళకి. ఇంక దేని మీద ఆశ లేదు. అక్కడ అందరూ కూడా మరాఠాల్లో కూడా అంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. వాళ్ళ ఏకైక లక్ష్యం ఒకటే, చావాని అంటే వాళ్ళు ఎంతో ముద్దుగా పిలుచుకునే ఛత్రపతి సంభాజీ మహారాజ్ అత్యంత కిరాతకంగా క్రూరంగా చెప్పిన ఔరంగజేబుని మట్టుపెట్టాలి, మొఘలులు మొత్తం అంతం చేయాలి అనే ఒక ప్రతిజ్ఞ పూనారు ఈ శాంతాజీ. అక్కడ ఏం చేశాడంటే శాంతాజీ మహారాజు అంటే మొత్తం సైన్యానందని సమీకరించి ఇక ఔరంగజేబు మీద దండెత్తాలని చెప్పేసి మొదలుపెట్టాడు. వీళ్ళ దగ్గర ఒక 2,000 మంది సైన్యం ఉన్నారు, చాలా తక్కువ. శివాజీ మహారాజ్ కథల నుంచి సంభాజీ మహారాజ్ దగ్గర చూస్తే వీళ్ళ సైన్యం తక్కువ, మరాఠా సైన్యం తక్కువ. ఈ ఔరంగజేబు ఈ ముస్లిం సుల్తాన్లు డెక్కన్ సుల్తాన్లు వీళ్ళ సైన్యం ఎక్కువ. సరే, ఏదైతే అదైతే చెప్పి తులాపూర్ దగ్గర ఔరంగజేబు శిబిరాలు వేసుకుని అక్కడ వేలాది మంది సైన్యంతో ఉన్నప్పుడు వీళ్ళు వీరోచితంగా వీళ్ళ 2,000 మంది సైన్యం శాంతాజీ ఘోర్పడే నాయకత్వంలో. శాంతాజీ ఘోర్పడే అంటే ఒక సింహం అనమాట, అతని సైన్యం అంతా కూడా సింహం. వాళ్ళకి ఏంటంటే ఇంకా ప్రతీకార జ్వాల, ఇంకా వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ లక్ష్యం ఇంకేమీ లేదు, వీళ్ళని నాశనం చేయాలి. మన మహారాజుని ఛత్రపతి సంభాజీ మహారాజుని ఇలా ఉరి తీసి చంపారు, 40 రోజులు క్రూర హింసలు పెట్టి చంపారు. వీళ్ళ పతనానికి వీళ్ళ చావుకి మనం కంకణం కట్టుకోవాలని అందరూ కలిసి ప్రమాణం చేసి శాంతాజీ మహారాజ్ నాయకత్వంలో 2,000 మంది మరాఠా సైనికులు ఏం చేశారంటే ఔరంగజేబు అక్కడ వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే ఈ అనూహ్యమైన పరిణామాన్ని వీళ్ళంతా ఒక్కొక్కడో ఒక్కొక్క సింహంలాగా తెగ నరుక్కుంటూ ముస్లిం సైన్యం ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని నరుక్కుంటూ
అలాగా మొత్తం మీద ఒక రకంగా చెప్పాలి అంటే ఊచకోత అంటామే, అలా ఊచకోత ఇంకేం లేదు. ఇంకా మనకి ఏమీ లేదు. మనకు కనపడితే ఒక మొఘల్ సైనికుడు కనపడితే వాళ్ళు కూడా ఔరంగజేబే కనపడుతున్నారు. తమ ఛత్రపతిని చంపిన చావా మహారాజుని చంపిన ఔరంగజేబు యొక్క రూపం ప్రతి మొఘల్ సైనికులు కనపడతారు. ఆ మరాఠీల్లో ఇంకా వాళ్ళకి ఉడికిపోతుంది అన్నమాట, రక్తం ఉడికిపోతుంది. ఇంక ఎలాగైనా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆ 2000 మంది సైనికులు ఔరంగజేబుకి అలాగే మొఘల్ సైనికులకి అసలు నిద్ర లేకుండా చేశారన్నమాట. అలాగే అప్పుడు ఆ టైంలో మొఘల్ సంబంధించిన కాఫీ ఖాన్ అనే ఒక రచయిత అనుకోవచ్చు, ఆయన ఇదే రాశాడనమాట. ఈ శాంతాజీ ఘోర్పడే పేరు చెబితే మొఘల్ అందరూ ఉణికారట. శాంతాజీ ఘోర్పడే ఎప్పుడు ఏ మొఘల్ సైనికుల మీద దాడి చేస్తాడు, ఎవరిని అడ్డంగా నరికేస్తాడు అంటే మనకి విచక్షణ రహితంగా అనమాట. ఇంకా వాళ్ళ సహనం చచ్చిపోయింది. ఎప్పుడైతే చావా మహారాజ్ చావు జరిగిందో ఓన్లీ ప్రతీకారం తీర్చుకుంటే కానీ వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళు ఇంకా ప్రాణాలు కూడా చూడలేదు, వాళ్ళు ఇంకేది చూడలేదు ఇంకా వాళ్ళకు. ఆ రకంగా ఈ కాఫీ ఖాన్ అనే వాళ్ళ మొఘల్ సంబంధించిన కవి ఇలాగా శాంతాజీ పేరు చెప్తే హడలెత్తిపోతున్నారు, మొఘళ్ళు వణికిపోయారు, భయంతో చచ్చిపోతున్నారని చెప్పేసి కూడా కొన్ని వాక్యాలు వాళ్ళ దాంట్లో రాసుకున్నాడు ఆయన బుక్లో అని చెప్పేసి కూడా మనకి చరిత్ర ఆధారంగా తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఔరంగజేబు అలా ఉంటే ఒక్కసారిగా ఊహించిన పరిణామం ఏంటంటే ఈ శాంతాజీ ఘోర్పడే ఈ నాయకత్వంలో ఉన్నటువంటి సంఖ్య తక్కువే, కానీ వీళ్ళ యొక్క కావేశం ప్రతీకార జ్వాల చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ వేలాది మంది ఉన్నటువంటి ఔరంగజేబు సైన్యాన్ని తుత్తునీలు అంటారు కదా, ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఔరంగజేబు వచ్చేస్తున్నారు, మరాఠాలు వచ్చేస్తున్నారు, మన మీద పడుతున్నారు, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంతమంది ఉన్నాం కదా వాళ్ళని ఎదిరించగలమనే ధైర్యం పోయింది ఔరంగజేబు సైన్యంలో, మొఘల్ సైన్యంలో అది పోయింది. అలా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళడమే, వీళ్ళకి ఇంకేమీ తెలియదు. అలా జరుగుతున్నప్పుడు వచ్చేస్తున్నారు అని చెప్పేసి చెప్తే ఔరంగజేబు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాట. ఆ శిబిరంలోంచి మనకి అక్కడి నుంచి పారిపోతే మనకు కూడా దిక్కు లేదు, ఇప్పుడు ఇంత మనకి సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళ ఆవేశం ముందు మనం ఎందుకు నిలబడలేము, వాళ్ళని నిలవరించలేము, ఈ శాంతాజీ అనేవాడు ఇలా తీసుకొస్తున్నాడని చెప్పి ఉద్దేశంతో ఔరంగజేబు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఔరంగజేబు తన సైన్యంలో మరణించినటువంటి ఆ ముస్లిం మొఘల్ అందరినీ చూసి అనుకున్నట్ట, ఏంటి ఇంతమందిని మరాఠా వాళ్ళు ఇలా చంపేశారు, వీళ్ళకి అలసట ఉండదా, అలుపు ఉండదా, వీళ్ళకి అలసిపోరు, అలాగే వీళ్ళు ఎప్పటికీ లొంగిపోరు, వీళ్ళ నాశనానికి మనం ప్రయత్నం చేస్తూ మనం నాశనం అయిపోతున్నాం తప్ప ఇంకోటి లేదని కూడా ఆయన అనుకున్నట్టుగా కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన మాట అన్నట్టు ఆయన సన్నిహితుల దగ్గర ఔరంగజేబు అంతటి దుర్మార్గుడు ఔరంగజేబు. వాళ్ళ మొఘల్ సైన్యం అలా మరాఠాల చేతిలో కుక్క చావు చచ్చిన సందర్భంలో వాళ్ళని చూసి అలా అనుకున్నట్ట ఔరంగజేబు. ఇదంతా ఏంటి అంటే ఒకటి ఈ చావు తర్వాత మరాఠాలు ఇంకా ఆగలేదు. అది ఔరంగజేబు నిజంగా వాళ్ళ వినాశనానికి వాళ్ళు ప్రతిజ్ఞ పూనారు, ఆ వినాశనం వైపే వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన బంగారు ఆసనాలు ఉంటాయి కదా, అక్కడ ఉన్న చోట ఔరంగజేబు వీళ్ళు పారిపోయారు అందరూ కూడా. అప్పుడు ఔరంగజేబు 2 బంగారు ఆసనాలు తీసుకుని సింహగఢ్ కోటకు కూడా తరలించారట. ఫనహాలా సింహగఢ్ కోటలో జరిగింది అనుకుంటే సింహగఢ్ కోట నుంచి ఫనహాలాకి మొత్తం ఆ జరిగినటువంటి యుద్ధం అందామా, ఒక దాడి అందామా, ఏదైనా అనుకోవచ్చు అన్నమాట. ఒక పరాక్రమంతో, ఒక వీరత్వంతో, ఒక సాహసంతో వీళ్ళు ఇంకా నరుక్కుంటూ పోతున్నారంతే. అక్కడ వాళ్ళ ఔరంగజేబు తాలూకా మన ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, వాళ్ళ సంపద కానీ అన్నీ వాళ్ళు వదిలేసి పారిపోయారు. ప్రాణాలు రక్షించుకోవాలని అరిచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఔరంగజేబు సైన్యం పారిపోయారు. అప్పుడు అవి తీసుకుని వాళ్ళు ఫనహాలా కోట పంపించారట. ఆ తర్వాత ఇంకా శాంతాజీకి ఇంకా విరామం లేదు, విశ్రాంతి లేదు. ఇంకా ఆయనకి అనుక్షణం అదే ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే చావా మహారాజుని వీళ్ళు ఏ రకంగా చెప్పారు తులాపూర్ దగ్గర అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఔరంగజేబు, ఈ మొఘళ్ళు వీళ్ళ సంస్థానాలు అన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళని అంతం చేయాలనేదే వీళ్ళ పంతం. మరాఠాలు ఈ శాంతాజీ ఘోర్పడే నాయకత్వంలో అలా జరుగుతూ ఉందన్నమాట. చూసిన తర్వాత ఇప్పుడు రాయగఢ్లో చెప్పాం కదా, జుల్ఫిర్ ఖాన్ అని చెప్పేవాడు చావా మరణం తర్వాత చావా మహారాజు అంటే సంభాజీ మహారాజ్ భార్య యేషుబాయిని వాళ్ళ బిడ్డని బంధించాడు. అక్కడికి వెళ్ళాడు. జుల్ఫిర్ ఖాన్ని చిత్తుగా ఓడించి యేసుబాయిని అలాగే వాళ్ళ అబ్బాయి చావా మహారాజ్ అబ్బాయిని తీసుకుని జాగ్రత్తగా సేఫ్గా అక్కడ తీసుకెళ్ళిపోయాడు. రాయగఢ్ నుంచి ఇక్కడ సింహగఢ్, ఇలాగ ఆ సింహగఢ్, రాయగఢ్, ఫనాలా, ప్రతాప్గఢ్ ఇవన్నీ పరిసరాల్లో ఈ హిందూ మతంలో శివాజీ మహారాజు చేసిన కొన్ని ప్రాంతాలు అన్నమాట. వాళ్ళు పట్టున్న ప్రాంతం మరాఠాలు తీసుకుని వాళ్ళని సేవ్ చేశాడు. ఆ తర్వాత
ఇప్పుడు ఈ చావా మహారాజ్ అంటే సంపాజీ మహారాజుకి అత్యంత హీనంగా ఔరంగజేబు చంపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ముఖరం ఖాన్. ఈ ముఖరం ఖాన్ మీదే మెయిన్ టార్గెట్. ముఖరం ఖాన్ మీదే ఈ మన శాంతాజీకి కన్ను. వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని బతకనివ్వకూడదు అనుకున్నాడు. అనుకున్నది తర్వాత టార్గెట్ అక్కడ చేశాడు. అక్కడ చేసి మళ్ళా ఎక్కడున్నాడో వెతుక్కుని వెళ్ళి అప్పటికే వీళ్ళు కొంచెం సైన్యం కూడా బలోపేతం అయ్యారు శాంతాజీ వాళ్ళు, మరాఠాలు. అయిన తర్వాత ముఖరం ఖాన్ని ఏం చేశారంటే ముక్కలుగా నరికేశాడు. వెంబడించి ఎవరికి మరాఠా వీలుకి ఇవ్వలేదు. నేను వీడిని చంపుదాం అనుకున్నానని నేను ప్రమాణం చేశాను. నా తండ్రి అలాగే నా తండ్రి సంభాజీ మహారాజుకి మరణానికి కారణమైన వీడు బతకూడదని చెప్పి ఆ ముఖరం ఖాన్ని అలా వాళ్ళ ముస్లిం సేనలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా అలా ఊచకోత ఇంకేమీ లేదు. ఇంకా ఒకటే కత్తికి ఎంతమంది దొరికితే అంతమంది నరుకుంటూ పోయాడు. ఆఖరికి ఆ ముఖరం ఖాన్ని శాంతాజీ గోర్పడే ముక్కలుగా చేసి అడవిలో పడేశాడు. ఇంక వాడు మనిషి కూడా చూడడానికి కూడా ఇష్టపడలేదు శాంతాజీ. ఆ తర్వాత ఇది డిసెంబర్ 1689 సంవత్సరం. చరిత్రలు ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలతో సహా ఉన్నాయి. ఆ శాంతాజీ ఏం చేశాడు తర్వాత, ఈ ముఖరం ఖాన్ది అయిపోయింది, జుల్ఫిర్ ఖాన్ గడిది అయిపోయింది, ముఖరం ఖాన్ గడి అయిపోయింది. ఇంక మిగిలింది ఎవరు? ఔరంగజేబు. ఆ తర్వాత ఏంటంటే మరాఠీల్లో ఇది ఐకమత్యం వచ్చింది. అప్పటిదాకా ఉన్నటువంటి మన కజిన్ అవుతాడు అంటే బ్రదరు చావా మహారాజ్, ఇది రాజారాం భోంస్లే ఛత్రపతిగా ఆయన ఇది చేశాడనమాట. ఆయన పట్టాభిషేకం ఆయన జరిగింది ఛత్రపతిగా. సంభాజీ మహారాజ్ ఆయన కజిన్ అంటే విని కొడుకు అనుకుందాం. అక్కడ అయిన తర్వాత ఈ శాంతాజీ ఎవడైతే ఉన్నాడో శాంతాజీ గోర్పడే 1691 సంవత్సరంలో ఇప్పుడు రాజారాం చెప్పాం కదా, ఛత్రపతి రాజారాం ఆయన ఏం చేశాడంటే రాజారాం భోంస్లే ఈ శాంతాజీకి మరాఠీల సర్వ సైన్యాధ్యక్షుడు పదవి ఇచ్చాడు. సర్వ సైన్యాధ్యక్షుడు పదవి ఇచ్చి ఇంకా నువ్వేం చెయ్యని చెప్పాడు. అంతకుముందు ఒకటి జరిగింది యాక్చువల్గా. ఈ ముఖరం ఖాన్ గారి చేసిన పనికి ఔరంగజేబు ఆనందించి అసలు ఎలా వచ్చిందో చెప్తున్నాను. ఆయనకి 50,000 రూపాయలు ఎంతో దీనార్లో ఆ మొత్తంగా అతను బహుమానం ఇచ్చి అతనికి ఒక పెద్ద పదవి ఇచ్చి ఆ కర్ణాటక, కొంకణ ఆ ప్రాంతాలు ఇవన్నీ చుట్టుపక్కల మరాఠా చెందినటువంటి ఇది దానికి సరౌండింగ్ ప్రాంతాలు అన్నమాట. అప్పుడు భౌగోళిక ప్రాంతం తీసుకుంటే కొంకణు, కర్ణాటక అండ్ ఈ రకంగా మరాఠాలో కొన్ని ప్రాంతాలన్నీ ఒక ప్రాంతంగా ఉండేమాట. దీని మీదే ఛత్రపతి శివాజీ చేశాడు. ఔరంగజేబు కూడా దీని గురించే పట్టు అక్కడ ఈ కోటలన్నీ ఉన్నాయి, అక్కడే పట్టు సాధించాలని హోరాహోరీగా ముస్లింలకి అలాగే మన శివాజీ మహారాజు సంభాజీ వీళ్ళకి మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవన్నమాట. ఇందాక చెప్పిన ముఖరం ఖాన్ని ముక్కలుగా నరికి చంపాడు శాంతాజీ. అక్కడ అతనికి ఆ కొంకణికి కర్ణాటకకి అతన్ని చేసాడనమాట. ఇంపార్టెంట్గా ఆ పదవి కూడా ఇచ్చాడు ఔరంగజేబు. ఆ పదవి పొందిన తర్వాతే ఈ శాంతాజీ వాళ్ళు మరాఠా సైనికుల దాడిలో ఆ ముఖరం ఖాన్ కూడా చచ్చాడు. తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఛత్రపతి రాజారాం భోంస్లే వచ్చిన తర్వాతే శాంతాజీకి చూసి అతడి వీరత్వం చూసి ఈయన ఉండాలి మన సర్వసైన్యాధ్యక్షుడు అని చెప్పి మరాఠాలందరికీ సర్వసైన్యాధ్యక్షుడిగా శాంతాజీని నియమించాడు ఆయన. అప్పుడు కూడా ఎక్కడ ఇంకా ఆగలేదు. ఎక్కడా కూడా చావా మరణం తర్వాత శాంతాజీ ఎక్కడ ఒక క్షణం కూడా అసలు విశ్రమించలేదు, ఒక్క క్షణం కూడా విరామం తీసుకోలేదు. అందుకంటే వాళ్ళు రగిలిపోతున్నారు, వాళ్ళలో ప్రతీకార జ్వాల అలా పెరిగిపోతున్న క్షణం. ఎప్పుడైతే ఈ ముఖరం ఖాన్ని ముక్కలుగా నరికి చంపాడో, జుల్ఫిర్ ఖాన్ ఎలాగైతే చచ్చాడో, తర్వాత ప్రతీకార జ్వాల కొంచెం తగ్గినట్టు అయిన తప్పితే దాని డెన్సిటీ ఔరంగజేబు వినాశనానికి వాళ్ళు ఒక పంతం పట్టారు. అది మటుకు అలాగే ఉంది. తర్వాత వీళ్ళకి సైన్యం వచ్చిన తర్వాత కొంత వేలలో 10,000, 20,000, 16,000, 15,000 అలా పెరిగిన తర్వాత మరాఠీ వాళ్ళు శాంతాజీ గోర్పడే చెప్పాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం, ఈ మొఘలుల్ని సమూలంగా నాశనం చేద్దాం అనే ఉద్దేశంతో. ఎందుకంటే మన మీద ఇంతటి దుర్నీతి ప్రయోగించారా వీళ్ళు, దురాక్రమ చర్యలు చేశారని చెప్పేసి ఆ మరాఠా సైనికులు అందరూ కూడా ఒక ఛత్రపతి శివాజీ అయ్యాడంటే మన ఆశ్చర్యం లేదు, ఒక ఛత్రపతి సంభాజీ అయ్యాడంటే ఆశ్చర్యం లేదు. ఔరంగజేబుకి ఏం చేయాలో తోచట్లేదు అసలు ఆ సమయంలో. అప్పుడు మళ్ళా ఇంతకుముందు కర్ణాటక ప్రాంతంలో, కొంకణ ప్రాంతంలో ఏదైతే ముఖరం ఖాన్ ఏదో ఉన్నాడో ఆ ప్రాంతాలన్నింటినీ మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళందరి మీద దాడి చేసి ఇలా ఊచకోత కోసి ముస్లిం సైనికుల్ని శాంతాజీ చేసుకున్నాడు. ఆ టైంలో ఇంకా ఔరంగజేబుకి ఇంకా గత్యంతరం లేక
సహ్యాద్రి ప్రాంతం అంటే సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో ఆయన పారిపోయి తలదాల్చుకున్నాడు అని చెప్పేసి కూడా మనకి చరిత్ర చెబుతుంది అన్నమాట. ఔరంగజేబు అంటే ఈ చరిత్రలో విభిన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉంటాయి. నేను చెప్పింది విన్న దాంట్లో అథెంటిక్ పార్ట్ ఏదైతే ఉందో అది మీకు చెప్తానమాట. చాబా మహారాజ్ తర్వాత ఇంక పెద్దగా ఎక్కువ కాలం లేదు. అంటే ఇక్కడ ఒక వర్గం ఏంటంటే ఔరంగజేబు అలాగా అక్కడ ఇంకా ఆయన వీళ్ళ మీద ఇంకా దాడి అనేది పక్కన పెట్టుకుని చాలా కాలం ఆ కొండలో గుట్టల్లో ఉన్నాడు. అతనికి లోపల ఒక ఒక మన ఏంటి ఇలా పిరికిగా అవమానం, అలాగే పిరికిగా మనం బతుకుతున్నాం అనే ఒక బాధ. ఔరంగజేబు లాంటి వాడికి కూడా దుర్మార్గు కూడా ఎప్పుడు ఒక కుక్క చావు వస్తుంది కదా, వాడు అలాగా ఒక రకంగా అజ్ఞాతవాసంలోనే వాడు గడిపేశాడు. ఇంక తర్వాత చెప్పుకోదగ్గ చరిత్ర ఔరంగజేబు కనపట్లేదు. ఆ తర్వాత అలా కొన్నాళ్ళు ఉండి అవమాన భారమనండి, లేదంటే ఇంకా మనకి ఎలాగే మరాఠా వాళ్ళు కనపడితే నరికేస్తారు. ఎందుకంటే అప్పటికే 2-3 సార్లు శాంతాజీ నాయకత్వంలో ఉన్నటువంటి మరాఠా సైనికులు మీరు దాడి చేసినప్పుడు చావు తప్పి కన్నులొట్టపోయి అక్కడికి వెళ్ళి పారిపోయాడు ఔరంగజేబు. ఇంత దుర్మార్గుడు. అక్కడ లాస్ట్కి అలాగే అక్కడెక్కడో సహ్యాద్రి ప్రాంతంలో ఎక్కడో అంటే ఈ ఔరంగజేబు టార్గెట్ చేసిన హిందూ సామ్రాజ్య మహారాష్ట్ర ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవి ఎప్పటికీ ఆయన గెలవలేడు కొన్ని ప్రాంతాలు. అటువంటి ప్రాంతాల్లోనే ఒక దిక్కుమాలి చావు చేర్చాడని చెప్పి ఔరంగజేబు చెప్పాడు. ఇది మనకి చరిత్రలో ఇది కొన్ని విషయాలు తెలుస్తుంది. ఎందుకంటే ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగిన 1691 మాట చెప్తున్నాను మీకు. 1691 ఆ ప్రాంతం అంటే 500 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి చరిత్రలో ఈ చెప్పడంలో కూడా కొన్ని ఇవి ఉండొచ్చు, కానీ కథనంలో అయితే ఎటువంటి మార్పు లేదు. మరాఠాల పంతంలో కానీ అలాగే శాంతాజీ శౌర్యంలో కానీ కూడా అలాగే ఎక్కడా కూడా వాళ్ళు తగ్గలేదు. ఈ ఔరంగజేబు నిరంకుశత్వం అలాగే దురహంకారం ఇవన్నీ కూడా ఒక్క సంభాజీ మహారాజు ఆయన ప్రాణత్యాగం చేశాడు, ఒక మహావీరుడు చిన్న వయసులో. కానీ ఆ మరణం చావా యొక్క చావు ఔరంగజేబు వినాశనానికి కారణమైందనమాట. ఆ రకంగా ఔరంగజేబు యొక్క ఈ దిక్కుమాలిన చరిత్ర అంతమైంది. అయితే మనకు ఉన్నటువంటి వాటిల్లో వీళ్ళందరినీ ఏదో హీరోల కింద పోర్ట్రే చేస్తూ కొంతమంది చరిత్రకారులు రాసి ఉండవచ్చు, కాదనట్లేదు. కానీ హిందూ వీరుల యొక్క శౌర్యం ఇప్పుడు ఇంత ముందాక చాలామందికి ఈ శాంతాజీ ఘోర్పడే గురించి తెలియకపోవచ్చు. చావా మహారాజు చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజు ఒక శాంతాజీ మొత్తం నడిపించాడు. ఔరంగజేబు వినాశనానికి అంతానికి ఆయన అలాగ కట్టుబడి ప్రతిజ్ఞ చేసి ఎక్కడైతే మనం మహారాజును కోల్పోయి తులాపూర్, అలాగే శివాజీ మహారాజు యొక్క హైందవ మత సామ్రాజ్యంలో ఆయన ఏర్పరచుకున్న కోటలన్నింటినీ పరిరక్షిస్తూ అక్కడి నుంచి అలాగా ఎప్పుడైతే ఈ ఔరంగజేబు అంతమయ్యాడో తర్వాత ఈ మరాఠా వీరులంతా కూడా వాళ్ళు యూనిటీగా ఉండి దాన్ని అలాగా నడిపించినట్టుగా మనకి చరిత్ర చెప్తుందన్నమాట. కాబట్టి మనకి ఈ మరాఠాల పంతం ఔరంగజేబు అంతానికి ఈ విధంగా కారణమైంది. ఒక హిందూ వీరుడు శాంతాజీ దీని మొత్తానికి మిషన్కి ఆయన ఒక నాయకుడు అయ్యాడు. ప్రతీకారం తీర్చుకోవడంలో, శౌర్యం చూపించడంలో ఏమిటి ఛత్రపతి శివాజీ వారసులం మేము. ఛత్రపతి శివాజీ శౌర్యం మాకు కూడా అణువణువు ఉంది. మరాఠాలో ప్రతి వీరుడు ఒక ఛత్రపతి శివాజీ అనే సత్యాన్ని ఈ శాంతాజీ ఘోర్పడే మనకి కళ్ళగట్టుగా చూపించాడు. ఇలాంటివి వీరోచితమైనటువంటి సాహసవంతమైనటువంటి అంటే దుర్మార్గుల మీద చేసినటువంటి యుద్ధం తప్పితే ఒక మతం మీదే లేదంటే ఇంకో దాని మీద జరిగిన యుద్ధం కాదు ఇది. హైందవ మత సామ్రాజ్య స్థాపనకు దురాక్రమణలో ఉండే ఆ హిందూ సామ్రాజ్యాన్ని ఎలా విడిపించుకొని మన ఏ రకంగా మనం హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలనే ఒక్క మార్గంతో ఆ రోజు శివాజీ మహారాజ్ తలపెట్టిన యజ్ఞం ఈ ఔరంగజేబు వినాశనంతో ఒక చివరి స్థాయికి వచ్చిందని చెప్పాలి. ఈరోజు హిందూ మతంలో భారతదేశం ఈ రకంగా ఉన్నామంటే ఇలాంటి ఎంతోమంది వీరుల సాహసం, ఎంతోమంది వీరుల త్యాగఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నామని చెప్పాలి. చరిత్రని ఎవరు ఎలా వక్రీకరించినా, ఇప్పుడు నేను చెప్పింది వక్రీకరణ అన్నా కూడా కొంతమంది దురభిమానులు ఉంటారు. హిందూ మతంలో ఇదంతా జరగలేదు, ఈయన ఏదో చెప్తున్నాడని చెప్పేసి. చరిత్రలో మనకి ఏది కూడా చరిత్రకారులు రాసేదాన్ని బట్టి కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి.
పలానా సంవత్సరం శివాజీ మహారాజు ఏలాడు అంటే కాదు కాదు పలానా సంవత్సరంని సంభాజీ మహారాజ్ పలానా రోజు చచ్చిపోయిన కాదని ఒక్కోసారి ఈ ముస్లిం చక్రవర్తులు కీర్తించే కుహన లౌకికవాదులు కూడా ఉంటారు, తప్పేం లేదు. కానీ హిందూ మతం గురించి మనం వీరుల గురించి మాట్లాడుకుంటే మటుకు ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి ఎలా మాట్లాడుకుంటే సంభాజీ మహారాజ్, అలాగే తానాజీ, ఇలాగ చాలామంది దేశ్ముఖ్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక శాంతాజీ ఘోర్పడే ఒకడు. సో శాంతాజీ ఘోర్పడే లాంటి హిందూ వీరులకి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. వారి యొక్క త్యాగఫలం సాహసం మనకి ఈ రకంగా ఉందని చెప్పుకుంటూ సెలవు.